గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎగ్జిట్ పాల్స్ స్పెషల్ లైవ్ షో. 5 రాష్ట్రాల ఎన్నికలు హోరాహోరీగా సాగిన రోడ్ షోలు, మండు టెండల్లోనూ కురిసిన హామీల వర్షాలు, పేలిన విమర్శల టపాకులు, అంచనాలకు మించి పోటెత్తిన ఓటర్లు, 2029 ఎన్నికలకు ఈ ఫలితాలే రెఫరెండం అన్న ప్రచారాలు, దేశమంతా నరాలు తెగే ఉత్కంఠ పెంచిన ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ నుంచి పుదుచ్చేరి వరకు ఎక్కడ ఏ జెండా ఎగురుతుందనన్న ఆసక్తి, అధికారంలో కొనసాగేదెవరు, కొత్తగా అధికారాన్ని సొంతం చేసుకునేదెవరు అన్న ఉత్కంఠ పెరుగుతున్న తరుణంలో అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ అంచనాల మీదే ఉంది. అన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాకపోవచ్చు, కానీ చాలా వరకు ఇవి పబ్లిక్ పల్స్ పట్టుకుంటాయి. దాదాపుగా ప్రజా తీర్పును, ప్రజల నాడిని ఒడిసి పడతాయి. అందుకే ఈ ఉత్కంఠ, అందుకే ఈ ఆసక్తి. లోకల్ నుంచి నేషనల్ వరకు పలు ప్రఖ్యాత సంస్థలు చేసిన ఎగ్జిట్స్ పోల్ ఫలితాలు, అంచనాలు కాసేపట్లోనే మీ ముందు రాబోతున్నాయి. తమిళనాట డిఎంకే కూటమి టీవీకే ఏఐఏడిఎంకే మధ్య అధికారం కోసం గట్టి పోటీ నెలకొంది. కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ చరిత్ర తిరగరాస్తుందా, లేదంటే యూడిఎఫ్ పుంజుకుంటుందా అనేది తేలిపోనుంది. బెంగాల్లో మమతా బెనర్జీ వరుసగా 4వ సారి అధికారాన్ని అందుకోవాలని ఆరాటపడుతుంటే చరిత్ర తిరగరాసి బెంగాల్ గడ్డపై కాషాయ జెండా పాతాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అటు అసోం, పుదుచ్చేరి ఎన్నికలు కూడా అంతే హీట్ రగిల్చాయి. ఇంతకీ బెంగాల్ టైగర్ ఎవరో ఈ ఎగ్జిట్ పోల్స్ తెలుస్తాయా? తమిళ తంబీలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో ఎగ్జాక్ట్ గా చెప్పేస్తాయా? కేరళంలో కాంగ్రెస్ పార్టీ జెండా పాతబోతోందా లేదా క్లారిటీ ఇస్తాయా? అస్సాం, పుదుచ్చేరిలో కమలం పట్టు కొనసాగిస్తుందా లేదా స్పష్టం చేస్తాయా? 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా? పబ్లిక్ పల్స్ పక్కాగా పట్టుకుంటాయా? మే 4న రాబోయే అసలు సిసలు ఫలితాలను ముందే రివీల్ చేస్తాయా? ఇప్పుడు మన ముందున్నాయి వివిధ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉండబోతాయి అన్నది. ముందుగా యాక్సిస్ మై ఇండియా అసోంకు సంబంధించి ఎన్డీఏ 85 నుంచి 100 స్థానాల్లో విజయం సాధించబోతోందని తేల్చింది. కాంగ్రెస్ పార్టీ 24 నుంచి 36 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తెలిసింది. ఓవరాల్ గా చూస్తే అదర్స్ 0 కనిపిస్తోంది. యాక్సిస్ మై ఇండియా చెబుతున్న దాని ప్రకారం 126 స్థానాలున్న అసోంలో ఎన్డీఏ కూటమి స్పష్టమైనటువంటి మెజారిటీతో అధికారంలోకి మరోసారి రాబోతోందనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 24 నుంచి 36 స్థానాలకే పరిమితం కాబోతోందన్నది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతోంది. రైట్, మరో సంస్థ చేసినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా స్క్రీన్ పైన మనం చూద్దాం. రైట్, మనం చూస్తున్నాం తమిళనాడుకు సంబంధించి పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. డిఎంకే 125 నుంచి 145 స్థానాల్లో విజయం సాధించబోతోందనేది చాలా క్లియర్ గా ఇక్కడ మనకు అర్థమవుతోంది. ఏఐఏడిఎంకే ఆశలు పెట్టుకున్నప్పటికీ 65 నుంచి 80 స్థానాలకే పరిమితం కాబోతోంది. ఇక టీవీకే కేవలం విజయ్ స్థాపించినటువంటి కొత్త పార్టీ 18 నుంచి 24 స్థానాలు, దాదాపుగా డబుల్ డిజిట్ ను దాటుకుని 20 స్థానాలను కూడా దాటుకుని వెళ్లే అవకాశం ఉందని కూడా ఇక్కడ పీపుల్స్ పల్స్ మనకు అందిస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఓవరాల్ గా మరోసారి డిఎంకే అధికారంలోకి రాబోతోందన్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇచ్చింది. పీపుల్స్ పల్స్ 125 నుంచి 145 స్థానాల్లో డిఎంకే కూటమి విజయం సాధించబోతోంది. ఇతరులు 2 నుంచి 6 స్థానాల్లో విజయం సాధించబోతున్నారనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతోంది. తమిళనాడులో స్టాలిన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందనేది పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతోంది. నెక్స్ట్ రైట్, మనం చూస్తున్నాం కేరళంకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు. పీపుల్స్ పల్స్ మొత్తం 140 స్థానాలు ఉన్నటువంటి కేరళంలో ఎల్డీఎఫ్ 55 నుంచి 65 స్థానాలకే పరిమితం కాబోతోంది. యూడీఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాంగ్రెస్ తో కూడినటువంటి ఈ ఫ్రంట్ 75 నుంచి 85 స్థానాల్లో విజయం సాధించబోతోంది. ఎన్డీఏ 0 నుంచి 3 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందనేది పీపుల్స్ పల్స్ అందిస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి అర్థమవుతోంది. ఎల్డీఎఫ్ కూటమి కేవలం 55 నుంచి 65 స్థానాలకే పరిమితం అవుతోందంటే అధికారాన్ని కోల్పోబోతోంది. యూడీఎఫ్ అధికారంలోకి రాబోతోంది అన్న సంకేతాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. 75 నుంచి 85 స్థానాల్లో యూడీఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ విజయం సాధించబోతోంది. ఎన్డీఏ కేవలం 3 స్థానాలకు, అత్యధికంగా చూస్తే ఇక్కడ 3 మాత్రమే కనిపిస్తోంది, అత్యల్పం చూస్తే 0 మనకు కనిపిస్తోంది. రైట్, దీన్ని బట్టి కేరళలో అధికారం మార్పిడి అనేది స్పష్టంగా కనిపిస్తోంది. పినరయి విజయన్ ఇక్కడ అధికారాన్ని కోల్పోబోతున్నారనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతోంది.
రైట్, నెక్స్ట్. ఎస్, అసోంకు సంబంధించినటువంటి ఫలితాలను చూస్తున్నాం. 126 స్థానాలు ఉన్నటువంటి అసోంలో పీపుల్స్ పల్స్ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తే ఎన్డీఏ కూటమి 68 నుంచి 72 స్థానాల్లో విజయం సాధించబోతోంది. అంటే మరోసారి అధికారంలోకి రాబోతోంది, హ్యాట్రిక్ సాధించబోతోంది. కాంగ్రెస్ కేవలం 22 నుంచి 26 స్థానాలకే పరిమితం కాబోతోంది. ఇతరులు 19 నుంచి 29 స్థానాల్లో విజయం సాధించబోతున్నారు. ఓవరాల్ గా చూసినప్పుడు చాలా క్లియర్ మెజారిటీతో, స్పష్టమైన మెజారిటీతో ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందనేది చాలా స్పష్టమైన సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. అసోంలో మరోసారి ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతోందనేది ఈ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతోంది. నెక్స్ట్, ఎస్, పుదుచ్చేరికి సంబంధించి చూస్తున్నాం. ఇక్కడ కేవలం 30 స్థానాలు మాత్రమే ఉన్నాయి. పుదుచ్చేరిలో ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తుందనేది చాలా క్లియర్ ఇండికేషన్ కనిపిస్తోంది. 16 నుంచి 19 స్థానాల్లో విజయం సాధించబోతోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 10 నుంచి 12 స్థానాలకు పరిమితం కాబోతోంది. ఇతరులు 1 నుంచి 2 స్థానాలకు పరిమితం కాబోతున్నారు. నెక్స్ట్, రైట్, మనం చూస్తున్నాం ఎస్ఏఎస్ గ్రూప్, ఐఐటిఎన్స్ గ్రూప్ వెస్ట్ బెంగాల్కు సంబంధించి ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. మొత్తం 294 స్థానాలు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరోసారి విజయం సాధించబోతోంది. కాషాయానికి ఏ మాత్రం కూడా అధికారం దక్కే అవకాశం లేదన్నట్టుగా ఇక్కడ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కనిపిస్తున్నాయి. 170 నుంచి 190 స్థానాల్లో ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించబోతోందని ఎస్ఏఎస్ గ్రూప్ చాలా క్లియర్ గా తన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చెప్పింది. బీజేపీ 120 నుంచి 130 స్థానాల్లో విజయం సాధించబోతోంది. సిపిఎం, కాంగ్రెస్ 1 నుంచి 4, సిపిఎం 0 నుంచి 2. ఏ స్థాయికి పడిపోయిందో సిపిఎం మనం చూడొచ్చు. కాంగ్రెస్ కూడా ఉనికిని చాటుకునే స్థాయిలోనే ఉంది. కేవలం ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారన్న ఇండికేషన్స్ స్పష్టంగా ఎస్ఏఎస్ గ్రూప్ ఇచ్చింది. 170 నుంచి 190 స్థానాలలో మమతా బెనర్జీ టీఎంసీ విజయం సాధించబోతోందనేది చాలా క్లియర్ ఇండికేషన్ మనకు కనిపిస్తోంది. ఎస్ఏఎస్ గ్రూప్ ఇచ్చినటువంటి మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాలను కూడా స్క్రీన్ పైన ఒకసారి చూద్దాం. రైట్, ఎస్ఏఎస్ గ్రూప్ తమిళనాడుకు సంబంధించి పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి ఫలితాలను చూసాం. సేమ్ ఎస్ఏఎస్ గ్రూప్ కూడా ఐఐటిఎన్స్ గ్రూప్ డిఎంకే ప్లస్ 134 నుంచి 141 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది. 84 నుంచి 90 స్థానాలకే ఏఐడిఎంకే ఎన్నో ఆశలు పెట్టుకుంది ఈసారి ఎన్నికల్లో విజయం సాధించే అంశానికి సంబంధించి. ఎందుకంటే డిఎంకే పైన, అక్కడ మంత్రుల పైన చాలా వరకు నెగటివ్ టాక్, పూర్తిగా వ్యతిరేకత అనేది కనిపిస్తున్న నేపథ్యంలో డిఎంకే, ఏఐడిఎంకే బీజేపీతో కలిసి విజయం సాధించాలని, ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలని చూసినప్పటికీ కూడా 84 నుంచి 90 స్థానాలు గట్టి పట్టునే పోటీనే ఇచ్చినప్పటికీ కూడా 84 నుంచి 90 స్థానాలకే పరిమితం కాబోతోందని తేలింది. ఇక విజయ్కి సంబంధించినటువంటి టీవీకే పార్టీ కేవలం 4 నుంచి 8 స్థానాలకే పరిమితం కాబోతోందని ఎస్ఏఎస్ గ్రూప్ చాలా క్లియర్ గా తన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చెప్పింది. అంటే టీవీకే పార్టీ ఏ మాత్రం కూడా తమిళనాడు ఎన్నికల్లో ప్రభావం చూపలేదు. కనీసం డబుల్ డిజిట్ కూడా చేరుకొని పరిస్థితి నెలకొంది. అదే మనం పీపుల్స్ పల్స్ చూసినప్పుడు దాదాపు అత్యధికంగా 24 స్థానాల వరకు టీవీకే పార్టీకి వచ్చే అవకాశం ఉందని తేల్చింది. కానీ ఇక్కడ ఎస్ఏఎస్ గ్రూప్ను తీసుకున్నప్పుడు ఎస్ఏఎస్ గ్రూప్ ఎగ్జిట్ పోల్స్ లో కేవలం టీవీకే 4 నుంచి 8 స్థానాలకే పరిమితం అవుతుందని తెలియంది. 234 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడులో డిఎంకే మరోసారి అధికారాన్ని చేపట్టబోతోందనేది చాలా క్లియర్ ఇండికేషన్. ఇటు పీపుల్స్ పల్స్ కానీ, ఇటు ఎస్ఏఎస్ గ్రూప్ కానీ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతోంది. నెక్స్ట్ మనం చూస్తున్నాం కేరళకు సంబంధించి పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో ఎస్ఏఎస్ గ్రూప్ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా అదే రకంగా కనిపిస్తోంది. ఎల్డీఎఫ్ 61 నుంచి 66 స్థానాలకు పరిమితం కాబోతోంది. యూడీఎఫ్ 76 నుంచి 81 స్థానాలలో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకోబోతోందనేది చాలా క్లియర్ ఇండికేషన్ ఇస్తోంది ఎస్ఏఎస్ గ్రూప్. ఎన్డీఏ 3 నుంచి 4 స్థానాలకు పరిమితం కాబోతోందని ఎస్ఏఎస్ గ్రూప్ చెబుతోంది. అదే మనం పీపుల్స్ పల్స్ తీసుకున్నప్పుడు 0 నుంచి 3 స్థానాలు అన్నారు. ఇక్కడ 3 అత్యల్పంగా కనిపిస్తోంది, 4 అత్యధికంగా మనకు కనిపిస్తోంది ఎన్డీఏకి సంబంధించి. నెక్స్ట్,
రైట్, అసోంకు సంబంధించి ఎస్ఏఎస్ గ్రూప్ ఇచ్చినటువంటి ఫలితాలు మొత్తం 126 స్థానాలు ఉన్నటువంటి అసోంలో ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రాబోతోంది, హ్యాట్రిక్ కొట్టబోతోందనే సంకేతాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. 84 నుంచి 90 స్థానాల్లో విజయం సాధించబోతోంది ఎన్డీఏ. ఇక కాంగ్రెస్ 40 నుంచి 46 స్థానాలతో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా అధికారానికి చేరువయ్యే అవకాశాలు ఏమాత్రం కూడా ఎస్ఏఎస్ గ్రూప్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతోంది, దగ్గర కూడా వచ్చేటటువంటి అవకాశం కనిపించట్లేదు. ఇక అదర్స్ 2 నుంచి 3 స్థానాల్లో విజయం సాధించబోతున్నారనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎస్ఏఎస్ గ్రూపు పుదుచ్చేరికి సంబంధించి ఎన్డీఏ 17 నుంచి 19 స్థానాల్లో విజయం సాధించి మరోసారి అధికారంలోకి వస్తుంది పుదుచ్చేరిలో. ఇక్కడ మొత్తం 30 స్థానాలు ఉన్నాయి, 16 స్థానాలు వస్తే విజయం సాధించవచ్చు, అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాము 17 స్థానాల నుంచి 19 స్థానాలతో ఎన్డీఏ క్లియర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 11 నుంచి 12 స్థానాలకే పరిమితం కాబోతోంది, ఇతరులు 1 నుంచి 3 స్థానాలు. ఎస్ మ్యాట్రిక్స్ అసోంకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఇస్తోంది. రైట్, ఇతర సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూద్దాం. మ్యాట్రిక్స్ ఏం చెబుతోంది అసోంకు సంబంధించి? ఇదివరకు మనం చూసినటువంటి పీపుల్స్ పల్స్ కానీ ఎస్ఏఎస్ గ్రూప్ ఐఐటిఎన్స్ ఇచ్చినటువంటి ఫలితాలు కానీ ఒక్కసారి కంపేర్ చేసి చూస్తే ఇక్కడ కూడా మనకు మ్యాట్రిక్స్ కూడా ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రాబోతోంది, హ్యాట్రిక్ కొట్టబోతోంది అనేటటువంటి సంకేతాలు చాలా క్లియర్గా కనిపిస్తోంది. 85 నుంచి 95 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధించబోతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ 25 నుంచి 32 స్థానాల్లో విజయం సాధించబోతోంది, ఇతరులు 6 నుంచి 12 స్థానాల్లో విజయం సాధించబోతున్నారు. అస్సోంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాబోతోంది. అనేక అంశాలు ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏమున్నాయి అనేది కూడా మనం క్లియర్గా చర్చించుకుందాం. మ్యాట్రిక్స్ ఇచ్చినటువంటి ఫలితాలను చూసాం. అసోంకి సంబంధించి 126 స్థానాలు ఉన్నాయి, 85 నుంచి 95 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టబోతోందనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎస్, చాణక్య స్ట్రాటజీస్ 294 స్థానాలు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా ఆసక్తికరంగా మారింది. టీఎంసీ 130 నుంచి 140 స్థానాలకే పరిమితం అవుతుందనేది చాణక్య స్ట్రాటజీస్ చెబుతున్న మాట. వెంటనే మనం బీజేపీని చూస్తున్నాం, 150 నుంచి 160 స్థానాల్లో విజయం సాధించబోతోందనేది చాలా క్లియర్ ఇండికేషన్ ఇస్తోంది. 160 స్థానాల వరకు వచ్చిందంటే బీజేపీ డెఫినెట్గా ఇక్కడ అధికారంలోకి రాబోతోంది అన్నటువంటి సంకేతాలను ఇక్కడ చాణక్య స్ట్రాటజీస్ తన ఎగ్జిట్ పోల్ ఫలితాలతో వెల్లడిస్తోంది. కేవలం 140 దగ్గరకు వచ్చి ఆగిపోతోంది టీఎంసీ. 150 నుంచి 160 స్థానాలతో 150 అనేది అత్యల్పంగా బీజేపీకి కనిపిస్తోంది, 160 అత్యధికంగా కనిపిస్తోంది. ఓవరాల్గా మనం చూసినప్పుడు బీజేపీ స్పష్టమైన మెజారిటీతో ఇక్కడ అధికారంలోకి వస్తుందనేది చాణక్య స్ట్రాటజీస్ చెబుతున్నమాట. అదే మనం ఎస్ఏఎస్ గ్రూప్ చూసినప్పుడు కానీ లేకపోతే పీపుల్స్ పల్స్ చూసినప్పుడు కానీ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందనేటటువంటి సంకేతాలు అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 2 నుంచి 4 స్థానాలకు పరిమితమై ఉనికిని చాటుకునే పరిస్థితిలో ఉండి పూర్తిగా ఉనికిని కోల్పోయిన పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఎం. సున్నకు పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. నెక్స్ట్, రైట్, చాణక్య స్ట్రాటజీస్ తమిళనాడుకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు 234 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడులో మరోసారి డిఎంకే అధికారంలోకి రాబోతోందనేది అన్ని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు చాలా క్లియర్గా చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్కి సంబంధించి మనకు కొంత డీవియేషన్ కనిపిస్తోంది. కొన్ని సర్వే ఫలితాలేమో అటు టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించి మమతా బెనర్జీ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెబుతుంటే కాదు, బీజేపీ అధికారంలోకి రాబోతోందని కొన్ని సంస్థలు చెబుతున్నాయి. ఇక తమిళనాడుకు సంబంధించి ఏకపక్షంగా అన్ని సర్వే సంస్థలు ఇస్తున్న దాన్ని బట్టి చూస్తే డిఎంకే 145 నుంచి 160 స్థానాల్లో విజయం సాధించి మరోసారి అధికారంలోకి రాబోతోందనే సంకేతాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక ఏఐఏడిఎంకే 50 నుంచి 65 స్థానాల్లో మాత్రమే విజయం సాధించబోతోంది. టీవీకే విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ 13 నుంచి 18 స్థానాలతో ఇక్కడ మళ్ళీ మనకు డబుల్ డిజిట్ కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం చూసినటువంటి మనం ఎగ్జిట్ పోల్ ఫలితాలు కొన్ని సర్వే సంస్థలు కేవలం సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందనేటటువంటి ఫలితాలను ఇచ్చాయి. కానీ ఇక్కడ చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు చూసినప్పుడు టీవీకే 13 నుంచి 18 స్థానాల్లో విజయం సాధించబోతోందనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. టీవీకే ప్రభావం ఏఐఏడిఎంకే పైన చాలా స్పష్టంగా పడినట్లుగా క్లియర్ ఇండికేషన్ ఇక్కడ మనకు ఏ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసినా అర్థమవుతుంది. నెక్స్ట్, రైట్, చాణక్య స్ట్రాటజీస్ కేరళకి సంబంధించి
చాణక్య స్ట్రాటజీస్ 140 స్థానాలు ఉన్నటువంటి కేరళంలో ఎల్డీఎఫ్ 58 నుంచి 64 స్థానాలకే పరిమితమవుతుందనేది చాలా క్లియర్గా చెబుతోంది. యూడీఎఫ్ 72 నుంచి 80 స్థానాల్లో విజయం సాధించబోతోంది, అధికారంలోకి రాబోతోందని చాణక్య స్ట్రాటజీస్ చెబుతోంది. ఇక ఎన్డీఏ 1 నుంచి 3 స్థానాలకు పరిమితమవుతుంది. ఇతరులు 2 నుంచి 4 స్థానాల్లో విజయం సాధించబోతున్నారని చాణక్య స్ట్రాటజీస్ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. రైట్ అసోంకి సంబంధించి చూస్తున్నాం. ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టబోతోందా? ఎస్, అన్ని సర్వే సంస్థలు చాలా క్లియర్గా చెబుతున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ కూడా క్లియర్గా తన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చెబుతోంది. ఎన్డీఏ 88 నుంచి 98 స్థానాల్లో విజయం సాధించబోతోంది. కాంగ్రెస్ పార్టీ 22 నుంచి 32 స్థానాల్లో విజయం సాధించబోతోంది. ఇతరులు 3 నుంచి 5 స్థానాలకే పరిమితం కాబోతున్నారు. కాబట్టి ఇక్కడ చాలా క్లియర్ ఇండికేషన్ ఎన్డీఏ మరోసారి అంటే హ్యాట్రిక్ కొట్టేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, చాణక్య స్ట్రాటజీస్ పుదుచ్చేరికి సంబంధించి మొత్తం 30 స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏ 17 నుంచి 20 స్థానాలతో విజయం సాధించబోతోంది. ఇక్కడ మరోసారి అధికారంలోకి రాబోతోంది. కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 13 స్థానాలకే పరిమితమవుతుంది. అదర్స్ చూసినప్పుడు 0 నుంచి 1 మాత్రం మనకు కనిపిస్తోంది. రైట్, బీకాన్ వెస్ట్ బెంగాల్కు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ 149 నుంచి 154 మనకు ఇప్పటి వరకు 4 సర్వే సంస్థలను చూసాం. అందులో 3 ప్రధానంగా టీఎంసీ విజయం సాధించబోతోందనేటటువంటి సంకేతాలను ఇచ్చాయి. అందులో ఇప్పుడు బీకాన్ చూస్తున్నాం. 149 నుంచి 154 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రాబోతోంది 4వసారి అనేటటువంటి సంకేతాలను ఇచ్చింది. ఇక బీజేపీ 136 నుంచి 141 స్థానాలతో గట్టి పోటీ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తోంది. కాంగ్రెస్ 0, సిపిఎం 0. ఇక్కడ కాంగ్రెస్ కానీ సిపిఎం కానీ ఉనికిలో లేనట్టుగా స్పష్టమైన సంకేతాలు ఏ సర్వే ఫలితాలను చూసినా మనకు కనిపిస్తున్నాయి.